Yes, very good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని స్కోడా స్లేవియా అనే వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. సో దిస్ ఇస్ అ న్యూ వెహికల్. ఇప్పటివరకు ఎంత తిరిగింది బాబు? ఇది 48,000 తిరిగింది. సో వెహికల్ యొక్క కండిషన్ వాల్యూస్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దాంతోపాటుగా ఈ యొక్క కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీ దీనికి ఎలా పనిచేస్తుంది అనే దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా. సో పాత వాహనం కొత్త వాహనం అనే ప్రమేయం లేకుండా ప్రతి వాహనదారుడికి కూడా ఈ యొక్క టెక్నాలజీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరమే అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం పాత వాహనాలు ఏంటంటే తొందరగా రిపేర్లు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఇంజన్లో ఏర్పడే కార్బన్. ఈ కార్బన్ వల్ల ఇంజన్లో వచ్చే రిపేర్లను తగ్గించుకోవాలి అని ప్రతి వ్యక్తికి కూడా ఆశ ఉంటుంది. సో కానీ అది కొన్ని సందర్భాల్లో నెరవేరదు. సో దానికి ఏదైనా ప్రత్యామ్నాయమైన సొల్యూషన్ ఉందా, మన వాహనం పాతపడకుండా వెహికల్ మైలేజ్ పెరుగుతూ మెయింటెనెన్స్ రాకుండా ఉందా అంటే అది ఇప్పటి వరకు కూడా మార్కెట్లో అవైలబుల్ లేదని చెప్పాలి. సో దాన్నే మనం ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్గా మనం చూపిస్తున్నాం మిత్రులారా. సో ఇప్పటి వరకు కూడా సుందర్ కార్బన్ యాంటీ డాట్ అనే ఒక టెక్నాలజీ సుమారు కొన్ని లక్షల వెహికల్స్కి కూడా మనం చేయటం జరిగింది. సో ప్రతి వాహనదారుడు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో ఆ 20% మైలేజ్ ఎఫిషియన్సీ అనేది సరిపోక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఏదైనా మైలేజ్ ఎఫిషియన్సీ వస్తే బాగుండు, ఇంకా ఏదైనా మీరు ఇస్తే బాగుండు అని చాలామంది అడగడంతో అండ్ వారి యొక్క కోరిక మేరకు మనం ఇప్పుడు యాంటీ డాట్ ప్లస్ అనే ఒక కొత్త మెటీరియల్ని మనం తయారు చేసుకోవడం జరిగింది మిత్రులారా. సో దాన్నే ఇప్పుడు వాహనదారులకి మనం అందిస్తూ ఉన్నాం. సో ఈ యాంటీ డాట్ ప్లస్ యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే 40% మైలేజ్ ఎఫిషియన్సీ ఇస్తుంది. అండ్ ఇంజిన్ మెయింటెనెన్స్ అనేది రాదు. ఇంజిన్ యొక్క వాల్యూస్ పికప్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పెరగటం జరుగుతుంది. సో ఆ విధానాన్ని కూడా మనం చాలా క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాన్నే మీకు లైవ్లో ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మిత్రులారా.
తిరగండి తిరగండి ఒక 2 పర్లేదు తిరగండి తిరగండి ఏం కాదు, దానివల్ల మనకు నష్టం అయితే లేదు. ఏం కాదు, నష్టం లేదు. ఈ మెటీరియల్ ఉంది కదా, మన యాంటీడాట్ ఉంది కదా, యాంటీడాట్ కాబట్టి ఇది ఉంది కాబట్టి. బండి కూడా బండి అనుకోలేదు. ఏది మోటార్ సైకిల్ 15,000 మామూలు యాంటీడాట్ అయితేనే 6,000, ఇది 15,000 18,000. లేదు హ్యాండ్ కొత్త మెటీరియల్ ఉంది, 40-35 వస్తుంది. మీరే అక్కడ మీకు రీడింగ్ ఇచ్చేదేమో ఒక లెక్క, రీడింగ్ కాకుండా బ్యాక్ వెళ్తుంది అని ఇది వీడు వాడు రికార్డ్ చేసే ప్లేట్ ఎట్లా ఉంటుందంటే వాడు ఫ్యూయల్ అంతా పంప్ చేసింది రికార్డ్ అయ్యింది. ఫ్యూయల్ ఫైర్ అవ్వకుండా బ్యాక్ వెళ్ళిపోద్ది, ఇందులో కంప్రెషన్ అది రికార్డ్ కాదు, అది రికార్డ్ అవ్వదు. అది మీకు ఫుల్ టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకు రిజర్వ్లో పడుతుంది కదా, రిజర్వ్లో పడ్డప్పుడు ఆయిల్ అలారం వస్తుంది కదా. 80 కిలోమీటర్స్ కన్నా తక్కువ అయితే లో ఫ్యూయల్ ట్యాంక్స్ సింబల్ చూపిస్తుందా, లో ఫ్యూయల్ అనేది సింబల్ చూపిస్తుందా, చూపిస్తుంది ప్రతిసారి. ఇప్పుడు కాదు, మీ ఫ్యూయల్ అయిపోయినప్పుడు సో మిత్రులారా, మనం ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. దీనికి న్యూ మోడల్, ఇది టర్బో మోడల్ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఎయిర్ సెక్షన్స్ అనేవి అంతగా ఓపెన్ చేయలేదు, కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవాలి. సో అందువల్ల మనం పర్టికులర్ ఆ ఎయిర్ సెక్షన్ పైప్ ఒకటే ఉంది, దానికి పంచ్ చేయడం ఎందుకు, చిన్న పైపు కదా అని చెప్పేసి నేరుగా దానికి ఇచ్చేయడం జరిగింది మిత్రులారా. సో ఈ యొక్క వెహికల్ వాహన అంటే మనం అనేక రకాలైన వాహనాల్లో వచ్చే ప్రతి కంప్లైంట్ కూడా కార్బన్ మండితే, అంటే ఫ్యూయల్ మండితే కార్బన్ వస్తుంది. కార్బన్ ద్వారా ఇంజిన్లో పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, వాటి ద్వారా మనకి అనేక రకాలైన ఇంజిన్ హెల్త్ కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని నార్మల్ చేసే విధానానికే మనం ఇప్పుడు ఈ వాహనానికి ఇది చేయటం జరిగింది. సో వేసేనైనా బానెట్ వేసి సో దిస్ ఈజ్ ఒరిజినల్ సౌండ్. ఇంకా స్మూత్ అయిపోయింది, రన్నింగ్లో చాలా స్మూత్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.